అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీఆర్‌జేసీకి సంబంధించి మనకు ఇప్పటికే రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. సో, ఏపీఆర్ఎస్ కావచ్చు, ఏపీఆర్‌డీసీకి సంబంధించి రిజల్ట్ కూడా రిలీజ్ అయ్యాయి. మీ అందరూ చూసుకునే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏపీఆర్ఎస్, ఏపీఆర్‌డీసీ కన్నా ఇక్కడ ఏపీఆర్‌జేసీకి సంబంధించి మనకు పూర్తిగా కౌన్సెలింగ్ ఎప్పుడు జరగబోతుంది అనేది డీటెయిల్‌గా డేట్స్‌తో సహా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. అంతేకాకుండా మన కౌన్సెలింగ్‌కి ఏదైతే ఉంటదో ఆ కౌన్సెలింగ్‌లో ఒక్క సీటుకి గాను ఎంతమందిని పిలుస్తారు. అంటే మీకు కౌన్సెలింగ్ పిలిచినంత మాత్రాన సీట్ వచ్చినట్టు కాదు. అక్కడ కూడా మెరిట్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అయితే కేటాయింపు చేస్తారు కాబట్టి, ఒక్క సీట్‌కు కౌన్సెలింగ్‌కు ఎంతమందిని పిలుస్తారు? ఏ డేట్‌న వెళ్ళాలి? ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటది? సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటది? మరీ ముఖ్యంగా ఇక్కడ కౌన్సెలింగ్ టైంలో అడ్మిషన్ ఫీజ్ కింద మీరు ఎంత ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి అనేది కూడా డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యెస్, మీరిక్కడ ఏదైనా సరే ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది గ్రూపుల వారీగానే జరుగుతాది. సో, ఎంపీసీ వాళ్ళకు సెపరేట్‌గా ఉంటది. బైపీసీ వాళ్ళకు సెపరేట్‌గా ఉంటది. వొకేషనల్ కోర్స్ వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఉంటది. అడ్మిషన్ ప్రాసెస్ అంతా సెపరేట్‌గానే ఉంటుంది కోర్సుల వారీగా. మనకు ర్యాంక్ కూడా అదే విధంగా కోర్సులు బట్టే వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది కూడా. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్లు కూడా రిలీజ్ చేశారు. ఆంధ్ర, రాయలసీమ రీజన్ వైజ్. ఇక్కడ గ్రూపుల వైస్‌గా మనకు సెపరేట్‌గా కౌన్సెలింగ్ డేట్లు కూడా వాళ్ళు ప్రకటించారు. ఎంపీసీ, ఈఈటీకి సంబంధించి ఇదే నెల అంటే మే 20వ తేదీన కౌన్సెలింగ్ అయితే ఉండబోతుంది. బైపీసీ, సీజీటీకి సంబంధించి 21/5 అంటే ఇదే నెల 21వ తేదీ కౌన్సెలింగ్ ఉండబోతుంది. అలాగే ఎంఈసీ, సీఈసీకి సంబంధించి మనకు 22వ తేదీ కౌన్సెలింగ్ అయితే ఉండబోతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనమాట. ఓవరాల్‌గా మనకు మే 22వ తేదీన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. మరి మనం కౌన్సెలింగ్‌కి ఎలా ఎళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మనం సెలెక్ట్ అయ్యామా లేదా? అనే విషయాలన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయంటే, మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే మీరు మొబైల్ నంబర్ ఇచ్చారో ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నంబర్‌కి కూడా మెసేజ్ వస్తది. మీరు సెలెక్ట్ అయ్యారు పలానా డేట్‌లో పలానా కాలేజ్ దగ్గరకు మీరు కౌన్సెలింగ్‌కి రావాల్సి ఉంటదని ఖచ్చితంగా మీ యొక్క మొబైల్‌కు మెసేజ్ వస్తది. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది మెరిట్ లిస్ట్ కూడా పెడతారు. సో, దాన్ని కూడా చూసుకొని మీరు ఆయా డేట్‌లో మీరు ఎవరైతే ఆ లిస్ట్‌లో పేరుండేవాళ్ళో కౌన్సెలింగ్‌కి అయితే హాజరవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకు మే 22వ తేదీన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిపోయిన వెంటనే ఇంకా మిగిలి ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో, సో, వాటినన్నిటికి కూడా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా మనకు కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డేట్లు కూడా ముందుగానే రిలీజ్ చేశారు. సో, ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది జూన్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంపీసీ, ఈఈటీకి సంబంధించి మనకు జూన్ 2న కౌన్సెలింగ్ ఉంటది. బైపీసీ, సీజీటీకి సంబంధించి జూన్ 3న ఉంటది. అలాగే ఎంఈసీ, సీఈసీకి సంబంధించి జూన్ 4వ తేదీన కౌన్సెలింగ్ అయితే ఉంటది. ఇక్కడ కూడా ఇంకా ఏమైనా సీట్లు మిగిలి ఉన్నట్టయితే సో, దాని కొరకు కూడా మనకు నెక్స్ట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ సీట్లు మిగిలితే మాత్రమే. అంతేగాని థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందా అని మాత్రం అడగకండి. సీట్లు మిగిలితే ఇక్కడ ఎవరైతే సీట్లు కౌన్సెలింగ్‌కి హాజరై సీటు పొంది వాళ్ళు అడ్మిషన్ తీసుకోకుండా వేరే ఎక్కడైనా జాయిన్ అయ్యి అక్కడ సీట్లు మిగిలితే సో, ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కూడా కండక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్లు అయితే రిలీజ్ చేశారు. మరి ముఖ్యంగా ఇక్కడ కౌన్సెలింగ్‌కు ఒక్క సీట్‌కి ఎంతమందిని పిలుస్తారు? సో, కౌన్సెలింగ్‌లో మీరు ఎంత పేమెంట్ అనేది చేయాలి? ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నాం గదా! మరి ఎంతో కొంత ఫీజ్ అనేది కూడా అక్కడ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకున్నట్టయితే సో, మీరు కౌన్సెలింగ్‌కి ఖచ్చితంగా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి సీట్ రాదు. కౌన్సెలింగ్‌లో ఒక సీటుకి గాను 5 మందిని పిలుస్తారన్నమాట. అంటే 1:5 రేషియోలో మనకు ఇక్కడ కౌన్సెలింగ్ అనేది జరుగుతది. అందులో ఎవరికైతే మెరిట్ వచ్చి ఉంటదో వాళ్ళు మాత్రమే ఆ రిజర్వేషన్ తగ్గట్టుగా సీట్ అన్నది అలాట్‌మెంట్ చేస్తారు. అంతేగాని కౌన్సెలింగ్‌కి వెళ్ళినటువంటి అందరికీ సీట్ వచ్చినట్టయితే కాదన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్‌గా ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటది. కాకపోతే ఇక్కడ కాస్ట్ అండ్ డిపాజిట్ కింద రూ. 25 అనేది పే చేయాల్సి ఉంటది అడ్మిషన్ టైంలోనే. నెక్స్ట్ మెయింటెనెన్స్ చార్జ్ కింద ఒక రూ. 1000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా రూ. 1025 పే చేయాల్సి ఉంటదనమాట. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్‌కి కూడా రూ. 1000 అనేది మెయింటెనెన్స్ చార్జ్ కింద మీరు పే చేయాల్సి ఉంటది. అంతకన్నా వేరే ఒక్క రూపాయి కూడా ఎక్స్‌ట్రా పే చేయాల్సినటువంటి పని లేదనమాట. పూర్తిగా మీకు బోర్డింగ్ అయినా, లాడ్జింగ్ అయినా పూర్తిగా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫ్రీ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా ఇదండి ఏపీఆర్‌జేసీకి సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అలాగే అక్కడ ఎంత పేమెంట్ చేయాలి, అలాగే కౌన్సెలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ డేట్‌లో ఉంటది, మీకు
నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.